కమిటీ మెంబర్లు సేవ కమిటీ మెంబర్లు ఓకే ఓకే మరి పిఆర్ చెప్తాను భాస్కర్ 5,000 జేఎన్ 5,000 సేటప్ చిట్టీస్ 5,000 శివారి 5,000 సెక్రటరీ ప్రెసిడెంట్
దురదృష్టవంతమైనటువంటి దినం. విజయవాడ మన రాజధాని ప్రాంతంలో వచ్చిన వరద చాలా ఇబ్బందికరమైనటువంటి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఆ కోణంలో మన గూడూరు ఎప్పుడూ కూడా విశాల ఆలోచనలతో దాతృత్వంతో ఉంటుంది. ఆ దాతృత్వంలో భాగంగా మనం ఈరోజు పిఆర్ క్లబ్ తరఫున ఒక 50,000 రూపాయలు, అదేవిధంగా పిఆర్ క్లబ్ మెంబర్లు మేధారెడ్డి, మసూదన్ రెడ్డి, ఏఎంఎన్, శివారెడ్డి, శ్రీధరు, అదేవిధంగా భాస్కరు, అదేవిధంగా ఇప్పుడు విజయన్ కూడా ఒక 5,000 ఇస్తున్నారు. మొత్తం 1,05,000 రూపాయలు ఈరోజు గూడూరు శాసనసభ్యులు మరి ఈ ప్రాంతంలో కూడా మంచి అభివృద్ధి పనులకి మున్సిపల్ చైర్మన్గా, గత ఎమ్మెల్యేగా, మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా అభివృద్ధి పనులతో ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఈ వచ్చినటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని అధిగమించే దానికోసం ఎమ్మెల్యే గారి ద్వారా చంద్రబాబు నాయుడుకి చేరే విధంగా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పెద్దలు రామ్మోహన్ రావు గారు నిన్న ఆయన తరఫున కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదే అంటే వాళ్ళు సాయిబాబా గుడి అయింది కూడా. అదేవిధంగా వాళ్ళ స్ఫూర్తితో నేను కూడా ఈరోజు సిద్ధారెడ్డి గారు, హరిబాబు, రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ గూడూరులో చాలా విశేషమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి క్లబ్ ఇది. ఎంతోమంది 125 ఏళ్ళ 28 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి క్లబ్లో ఇప్పుడు చాలామంది దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ డబ్బులు లేని రోజుల్లో ఈ క్లబ్లో చాలామంది చాలా బడుగు బలహీన వర్గాలకి దాతృత్వంగా అయితేవి, శ్రామికంగా అయితేవి సహాయ సహకారాలు అందించిన వాళ్ళు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మెంబర్ల సమక్షంలో మనం కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంకా ఏదైనా కూడా మన ఎమ్మెల్యే గారు ఆదేశిస్తే మా వంతు సహాయం చేసేదానికి ముందుంటామని ఆ విధంగా మేము ఆయన తెలియజేసుకుంటున్నామని. కాకపోతే ఉడతాబత్తిగా మా సహాయం అందిస్తున్నాం. మరి దాని ఎమ్మెల్యే గారు ఆయన ఎంత మంచి మనసు అంటే నేను సాయంకాలం ఫోన్ చేసి అయ్యా మమ్మల్ని తెచ్చిమంటావు అంటే లేదు నేనే వస్తానన్నాడు. నాకు అలివి కానీ సంతోషం వచ్చింది. ఇది ఒక ప్రజానాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణం నేనే వస్తాను, ప్రజలకు అండగా నిలుస్తాను అని చెప్పడంలో ఆయన్ని ఎంతో గర్వించాల్సినటువంటి విషయంగా నేను భావిస్తూ ఈరోజు ఆయన యొక్క సేవలు ప్రజలకు కూడా బాగా అందాలని నేను ఒక విషయం కోరాలని ఈరోజు అనుకున్నా. అది తీర్చేశానని చెప్పినాడు. చాలా సంతోషం. ఏంటంటే అండర్ బ్రిడ్జి దగ్గర పెద్ద పెద్ద వాహనాలు వచ్చి అవతలకి రాకలు పాకలు చాలా కష్టంగా బాగుంది. మరి ఆ పెద్ద వాహనాలను ఆ పక్క నుంచి పంపించమని చెప్పి గతంలో నేను కూడా రద్దు చేశాను. కానీ నా వల్ల కాదా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయితే చేయగలరని చెప్పి చెప్దాం అనుకున్నాను. ఆల్రెడీ దాన్ని తీర్చేస్తున్నాను అని చెప్పి చెప్పినాడు. అందుకు సంతోషపడి క్లబ్ తరఫున దానికి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. చూసాము మన విజయవాడ పరిస్థితి ఎట్లా మునిగిపోయి ఉంది. మరి మంత్రి సత్యనారాయణ రాజు ఆయనది అయితే ఏదైనా 2 ఫ్లోర్లు మునిగిపోయినాయంట. మా బంధువులు 5వ ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళ కోసం ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పుకొని వచ్చారు. అది పరిస్థితి. అంటే బుడమేరు వాగుకి మనం ఎట్లయితే మనకి ఇక్కడ పంబలేరు ఉంటూ అట్లా బుడమేరు ఆ వాగు ముంచేసింది. సో అటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మోకాళ్ళ లోతు నీళ్ళలో అతను తెల్లవార్దులు దగ్గర నిన్నంటే 25 కిలోమీటర్లు తిరిగాడంట జేసీబీలో. అట్లా చేసి అతను ఉండి ప్రజలకు సహాయం చేస్తున్నాడు. సో అటువంటి పరిస్థితి మనం చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, మనం ఎందుకు సహాయం చేయకూడదు అని. అప్పుడు నేను ఎమ్మెల్యే గారికి చెప్పాను, ఇట్లా నేను కొంత ఇవ్వాలనుకుంటున్నాను. మాకు తెలిసిన ఆర్గనైజేషన్స్ కూడా మాట్లాడాము ఇవ్వాలని. నిన్న నా చేతుల మీదుగా 2 లక్షల రూపాయలు ఇచ్చాం. మన సిటీ సాయిబాబా మందిర్ 1 లక్ష, నాది 50,000, ఇంకా రోటరీ క్లబ్ ఒక 50,000. ఇప్పుడు కాస్మోపాలిటన్ కూడా 50,000 వచ్చేస్తుంది. వాళ్ళు కూడా 50,000 ఇస్తున్నారు. అది ఈవినింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారికి. సో మేము అడగంగానే ఎమ్మెల్యే గారు వచ్చి వారు మాకు ఈ సహాయాన్ని నేను పంపిస్తాను చీఫ్ మినిస్టర్ గారికి, మీరు బ్యాంకులో చేయండి అని చెప్పారు. సో వారు చెప్పిన నిధికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అంటే సేవ చేసేదానికి ఒక అవకాశం కూడా మాకు కల్పించారు. ఒక ఇది చీఫ్ మినిస్టర్ గారు మనం చూసిన తర్వాత నిజంగా ఇప్పుడు కూడా మనం స్పందించకపోతే వేస్టే మన లైఫ్ అని అనుకుంటున్నాను నేను. ఆ ఇదిలో ఇంతకుముందు కూడా ఈ పిఆర్ క్లబ్ నేను చెప్పాను మీరారెడ్డికి, మన పిఆర్ క్లబ్ తరఫు కూడా ఇస్తాం
ఆయన 50,000 అన్నాడు. 50,000 కాదయా, నేనే కాస్మోపాలిటన్ క్లబ్ 50,000 ఇస్తున్నారు, మీరు కనీసం పెంచండి అన్న అంటే ఈరోజు ₹1,00,000 చేసి 1,05,000 ఇస్తున్నారు. సో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన మన ఎమ్మెల్యే గారికి అందరికీ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పిఆర్ క్లబ్ ఎప్పుడు విపత్తులు వచ్చినా సరే నాకు తెలిసి ముందంజలో ఉంటుంది. కానీ పరిస్థితుల ప్రభావం డెవలప్మెంట్ కాబట్టి కొంచెం తక్కువ ఇవ్వగలిగాము. మాకన్నా ముందు వాళ్ళు బాగానే ఇచ్చున్నారు, 2 lakhs కూడా ఇచ్చారు అప్పుడు. కానీ మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ విపత్తులకి చిన్న సహాయంగా మన గూడూరు పిఆర్ క్లబ్ నుంచి పిఆర్ క్లబ్ మరియు పిఆర్ క్లబ్ సభ్యుల తరఫున ₹1,05,000 మనం డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం పిలస్తానికి వచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి గూడూరు పిఆర్ క్లబ్ సభ్యుల తరఫున మనం శుభాకాంక్షలు. మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని కలిగించినటువంటి మా రామ్మోహన్ గారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఎందుకంటే ఇమ్మీడియట్గా ఆయన స్పందించి ఆయన మంచి కార్యక్రమం, ఇది సేవా కార్యక్రమం, ఈ సేవా కార్యక్రమంలో గూడూరు ప్రజలందరూ కూడా ఉంటే బాగుండు అని చెప్పి ఒక ఆలోచన చేసి ఆయన ఒక అమౌంట్ ఇవ్వడం, ఆయన ఇచ్చేది కాకుండా కొన్ని సంస్థల ద్వారా ఇప్పించేదానికి తన వంతు కృషి చేశారు. వీటన్నిటికీ ముందు ఏంటంటే మన గూడూరు మన ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ గారు స్పందించి ఆయన మీరు ఎక్కడిస్తామంటే మా దగ్గరికి వస్తామంటే మా దగ్గరికి రాబడలేదు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారని చెప్పి ఆయన మంచి మనం చేసుకుని అదే గూడూరు మన సునీల్ అంటే గుంటూరు వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మన ప్రజల మనిషి కాబట్టి ఆయన స్పందించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు అంటారు ఆయన అక్కడికి రమ్మంటారు, లేకపోతే ఎక్కడికో ఇక్కడికి రమ్మంటారు. కానీ మన క్లబ్లో కాకుండా నేను రామ్మోహన్ గారు ఆఫీస్కి వచ్చారు, ఈరోజు మన క్లబ్ కాడికి వచ్చారు, సాయంత్రం కాస్మోపాలిటన్ క్లబ్ కాడికి పోతున్నారు. ఎందుకంటే ఇదంతా ఆయన తిరిగిన ఏరియా, ఆయన చదువుకున్న ఏరియా. అటువంటి మన గూడూరులో మంచి మనసున్న మన ఎమ్మెల్యే గారు స్పందించి ఈ 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవ అది అతీతమైంది. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. ఇటువంటి విపత్తు పరిస్థితుల్లో ఆయన దగ్గరుండి అన్నీ 3 రోజుల నుంచి ఆయన దగ్గరుండి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆఫీసర్లని ఒక ఊపి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పేద ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవనీయులు మా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మన సునీల్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. కాలేజీలో మా సీనియర్, ఇప్పుడు ఈ పెద్దల క్లబ్కి అధ్యక్షులు మా వీరారెడ్డి గారికి, అలాగే పెద్దలు ఎప్పుడు కూడా నేను మున్సిపల్ చైర్మన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నాకు అండదండలు అందిస్తున్నటువంటి పెద్దలు సిద్ధారెడ్డి గారు, అలాగే నా శ్రేయోభిలాషి నాకు సూచనలు సలహాలు ఇస్తూ అప్పుడు మున్సిపల్ చైర్మన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా నాకు సహాయం సహకారాలు అందించినటువంటి మా హరిబాబు గారికి, అలాగే పెద్దలు సోదరుడు మా మధు సెక్రటరీ గారికి, అలాగే పెద్దలు నిన్నే మొట్టమొదట గూడూరులో స్పందించినటువంటి మొట్టమొదటి వ్యక్తి రామ్మోహన్ రావు గారు. ఆయన స్పందనతోనే ఇవన్నీ జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందువల్లంటే గూడూరు దాతలకి పుట్టినిల్లు. రామ్మోహన్ రావు గారు గతంలో కూడా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు అక్కడ డిస్పెన్సరీ కూడా రోజు శంకుస్థాపన చేసి అక్కడ కట్టడం జరిగింది. అలాగే ఇందిరానగర్లో అదనపు స్కూల్ కూడా పెద్ద రోజు డబ్బులు ఇచ్చి ఇక్కడ కూడా కట్టడం జరిగింది. మళ్ళీ మొన్న కూడా 2 lakhs డెవలప్మెంట్ కూడా మా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మంచి పనులు చేసేవాళ్ళు గూడూరులో ఉన్నందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. అలాగే పెద్దలు మా అన్న భాస్కర్ గారికి, మా కరుణాకరణ గారికి, మా మిత్రుడు మా సేనాయి గారికి, అలాగే రవీంద్రన్న గారికి, మా జూజీకి, మా మస్తానాయుడు గారికి, అలాగే మా రహీం గారికి, మా రాజు గారికి, మా పుల్లూశీరన్న గారికి, అలాగే మా బాల గారికి, మా విజయన్న గారికి, అలాగే మా పెంచులన్న గారికి, ఇక్కడ మా భాస్కర్కి, మా బాబుకి, ప్రియమ్మార్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, మా పెంచులకి అందరికీ కూడా రోజు నేను ఫోన్ చేసి అయ్యా ఇట్లా మా క్లబ్ తరఫున మేము వరద బాధితుల సహాయార్థం
డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాము అంటే నేనే వస్తాను మీరే అని చెప్పాను నేను. అలాగే సాయంత్రం కూడా కాస్మోపాలిటన్ దగ్గర కూడా పెద్దలు రామ్మోహన్ గారు మా పూర్ణ ఆహ్వానించారు, ఆవిడ కూడా వెళ్తాను. ఎందుకంటే ఇదే నామోషంగా పిల్లలు అవసరం లేదు. విపత్తు జరిగింది, విపత్తు జరిగినప్పుడు మనం ఒక మనిషిగా, మానవత్వం గల మనిషిగా మనందరం కూడా మన వంతు చేయూత ఇచ్చి సాయం చేస్తే అది పుణ్యం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఉదయాన్నే కోట సునీల్ గారు దాదాపు 3,00,000 విలువ చేసేటువంటి వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అన్ని బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా తీసుకెళ్ళి ఉదయం వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు వాటికి. ఎందుకంటే గూడూరు అంటే ప్రత్యేకం, మంచి వాళ్ళు ఉన్నారు, మనసున్న మహారాజులు ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు అందరిలో కూడా మేము గూడూరులో ఉన్న అదృష్టంగా భావిస్తున్నాము. ఇటువంటి పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. ఖచ్చితంగా గూడూరు వాసిగా ఎక్కడ రమ్మన్నా అక్కడికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకెళ్ళి బాబు గారికి కానీ లోకేష్ బాబు గారికి కానీ చేర్చే బాధ్యతగా మేము తీసుకుంటామని చెప్పి ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఈరోజు చెప్తున్నాను, మీ అందరూ ఆశీస్సులు నేను గెలిచాను. నా వేరే వాళ్ళు నాకేం కాదు. 100 మంది బయటన్నా వీళ్ళందరూ కూడా నాకు సహకరించారు కాబట్టి ఎప్పుడోసారి ఎమ్మెల్యే అయినాను. ఎందుకంటే గూడూరులో ఉన్నాను, మీ అందరూ కూడా పరిచయిస్తున్నాయి. సునీల్ అన్న పిలుస్తా, మమ్మల్ని ఎమ్మెల్యే గారిని అనుకోలేదు, మీరు సొంతం ఉండి మీరు సునీల్ అని ఇప్పుడు చేయడం ఇప్పుడు ఇబ్బంది లేదు. కాబట్టి దయచేసి ఇంకా కూడా గూడూరులో ఉన్న దాతలు పెద్దలు ఉన్నారు, సిద్ధారెడ్డి గారు ఉన్నారు, అలాగే మా హరిబాబు గారు ఉన్నారు. వీళ్ళు కూడా ఒక మంచి మనసు చేసుకొని వీళ్ళు కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పి నమ్మకం నాకైతే ఉంది. ఇప్పటి నుంచి కాదు, పెద్ద హరిబాబు గారి నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన బాగా పేదవాళ్ళకి ఇప్పుడు కూడా సాయం చేసిన మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి మంచి మనసుతో అందరూ కూడా సాయం చేసి మన వంతు సహాయంగా నేను కూడా 1,50,000 డీడీ చేశాను. నా జీతం 200 జీతం కూడా ఇచ్చాను. ఎందుకంటే నాకు ఇది అలవాటే కాబట్టి అదేం పెద్ద సేవ నేను అనుకోవట్లేదు, ఒక పౌరుడిగా బాధ్యత కాబట్టి చేసామని తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న శ్రమ కూడా చూశారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు. నిజంగా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు కూడా స్పందించేటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పేదలకందరూ కూడా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి గూడూరులో ఉన్న దాతలందరూ కూడా ఈ యొక్క విపత్తుకి సహకరించాలని చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు.